జై అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠంలో ఈరోజు అధిక జ్యేష్ఠ మాసం పౌర్ణమి. ఈ బ్రహ్మ విద్య మన యొక్క సాంప్రదాయం. ఈ బ్రహ్మ విద్య సాంప్రదాయంలో ప్రతి ఒక్క పౌర్ణమి రోజు గురు యొక్క పూజ, మనకి వేదమాత అంటే మనకి వాక్తి ఎలా ప్రసాదిస్తుందంటే వేదమాత ఆమె సంకల్పం. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు వారి కూడా వారి యొక్క ఆలోచనలంతా కూడా బ్రహ్మ విద్య మీద పెట్టి పౌర్ణమి వస్తుందంటే మనం మందిరానికి వెళ్ళాలి. అక్కడ బ్రహ్మ విద్య గురించి 4 మాటలు మనం చెప్పుకోవాలి. బ్రహ్మ విద్య అనేది చాలా పవిత్రమైన, అన్నింటిలో కన్నా గొప్ప విషయం ఏంటంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని అభ్యసించడం అంటే మామూలు విషయం కాదు. అందువల్ల ఎక్కడెక్కడ ఏదైనా తిరిగినా పుణ్యం వస్తుంది, మందిరానికి వస్తే జ్ఞానం వస్తుంది. కాబట్టి మనకి పుణ్యంతో పాటు జ్ఞానం వస్తుంది. కాబట్టి దాంతో పాటు జ్ఞానం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మా యొక్క గురుదేవులు సత్య వెంకట సుబ్బయ్య సద్గురుల వారి యొక్క గురు పూజా కార్యక్రమం ముగించుకొని మరి మందిరంలో ప్రతి మాసంలో పౌర్ణములు ఇలాగే జరుగుతుంది. పెద్దల యొక్క ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి. గాయత్రి అమ్మవారి యొక్క హోమం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మన యొక్క మందిరంలో సత్సంగ కార్యక్రమం మన యోగా గురువులు నాదేళ్ల ముత్యాలరావు గారు ఈ యొక్క పౌర్ణమి విశిష్టత గురించి మనం ఎందుకు రావాలి పౌర్ణానికి, ఈ పౌర్ణమి అంటే అసలు ఏంటి, ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇలా గురు పౌర్ణమి విశేషాలు జరుగుతూ ఉంటాయి. వచ్చినటువంటి వాళ్ళకి తీర్థము, ప్రసాదాలు, అన్న ప్రసాదాలు ప్రతి పౌర్ణమి రోజు ఎంతమంది వచ్చినా ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకిప్పుడు మన యోగా గురువులు నాదేళ్ల ముత్యాలరావు గారు చక్కటి యొక్క ప్రవచనాన్ని తెలిసిన మాట అయినప్పటికీ కూడా మళ్ళీ సాయంకాలం అంతా భోజనం చేస్తూ ఉంటాం, పొద్దునైతే టిఫిన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ 4 స్నాక్స్ తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి దాంతో పాటు ఇది కూడా అంతే. ఇప్పుడు విన్నది కాసేపు మర్చిపోతాం, కాసేపు మళ్ళీ సాయంత్రం మర్చిపోతాం, మళ్ళీ పొద్దున చేసి మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ చేయాలి. కాబట్టి రొటీన్. కాబట్టి ఇది కూడా ఆధ్యాత్మిక కూడా ఎప్పటికప్పుడు రన్నింగ్ అవుతూ ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మన యోగా గురువులు నాదేళ్ల ముత్యాలరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. జై అనంత సద్గురు మహారాజ్కి జై అనంత సద్గురు ప్రభు మహారాజ్ కి జై. అనంత సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఈరోజు అతిగా జ్యేష్ఠ పౌర్ణమి. మనం ఈ ఆశ్రమంలో ప్రతి పౌర్ణానికి సత్సంగాలు నిర్వహించుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ యాక్చువల్గా ఈ గురువు గారు ఆన్లైన్లో మీకు ప్రతిరోజు క్లాసెస్ ఉన్నారు. మీరు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నారో ఏంటో మళ్ళీ పునశ్చరణ చేసుకోవడానికి, ఆ నేర్చుకున్నది కరెక్ట్గా మననం చేస్తున్నామా లేదా అనే దానికి ఇది ఒక పెద్ద మంచి వేదిక అన్నమాట. ఈ వేదికలో మనం గుళ్ళకు తిరిగితే ఎంతగా చెప్పారు, ఏమవుతుంది? పూజ చేస్తే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది కదా. చెడ్డ పనులు చేస్తే ఏమవుతుంది? పాపం వస్తుంది. ఇది తెలుసు. మరి ఇక్కడ ఆశ్రమానికి వస్తే ఏమవుతుంది? జ్ఞానం కదా. అదే మనకి ఇది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యకి మనకి బేస్ ఏంటి? మనం ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారం పిండి గ్రైండ్ చేసి మనకి జ్యూస్ రూపంలో ఇచ్చారు. ఏంటి ఆ గ్రంథం? ఆ గ్రంథమే భగవద్గీత. భగవద్గీత 18 అధ్యాయాలు కూడా ఏమన్నారు? 18 యోగాలు అన్నారు. విషాద యోగం, అట్లా ప్రతి అధ్యాయానికి ఏంటన్నాడు? యోగం అన్నాడు. యోగం అంటే ఏంటి? ఉన్నదాన్ని ఉన్నతంగా పెంచుకొని మన ఉన్నతత్వాన్ని తెలియజేసుకోవడానికి పనికొచ్చింది కదా.
భగవద్గీత 18 అధ్యాయాన్ని ఏం చేశాడు పరమాత్మ? మనకి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలనే షట్కాలు అన్నారు. 3 షట్కాలు. ఒక్కొక్క షట్కానికి ఎన్ని ఉంటాయి? 6 అధ్యాయాలు. కర్మయోగాన్ని గురించి 6 అధ్యాయాలు చెప్పాడు. భక్తి యోగాన్ని గురించి 6 అధ్యాయాలు చెప్పాడు. జ్ఞాన యోగాన్ని గురించి 6 అధ్యాయాలు చెప్పాడు. ఈ 3 అంటే ఇప్పుడు మనకి భక్తి, కర్మ, భక్తి, జ్ఞాన యోగాల్ని 18 అధ్యాయాల్లో పరమాత్మ తెలియజేశాడు. ఇది దేనికోసం తెలియజేశాడు? ఇట్లా కర్మ అంటే ఏంటి? కర్మ అంటే మనం చేసే పని. కర్మ అంటే పని. మీరు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. సంకల్పాలు చేసి ఆలోచించి అది నెరవేరకపోతే ఏమవుతుంది? వాసన అవుతుంది. అవి వాసనలుగా మారి మన సంచిత కర్మంలో చేరేది. కర్మలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏవి కర్మలు అయ్యి? ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు. ఆగామి కర్మలు అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడు చేస్తున్న దాని యొక్క ఫలితాన్ని ఆగామి కర్మ అంటారు. కానీ ఆ ఫలితాన్ని అమ్మటే వచ్చే కర్మలు చేసేస్తే దానికి బ్యాలెన్స్ అయిపోయి నువ్వు నైష్కర్మంతో చేస్తే అది మళ్ళీ సంచిత కర్మంలో చేరదు. అది ఎట్లా చేయాలి? నైష్కర్మ ఎట్లా చేయాలి? మీకు కర్మలు ఏర్పడకుండా ఉండాలంటే ఎట్లా చేయాలి అనేదంతా మనకి కర్మ సిద్ధాంతంలో తెలియజేశారు. మీరంతా కర్మ సిద్ధాంతాన్ని బాగా తెలుసుకుంటే తర్వాత భక్తిలోకి రావచ్చు. భక్తిలోకి ఎందుకు రావాలి? ఈ కర్మలు ఆగామి కర్మలు, కొత్త కర్మలు తయారు కాకుండా మనం నైష్కర్మం చేస్తే కొత్త కర్మలు ఏర్పడవు. మనం ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అవి సంచితాలు అయిపోతున్నాయి, పెద్ద మూటగా తయారైంది. ఆ సంచితాల నుంచి పరిపక్వత చెందినటువంటి కర్మలు తీసుకొని మళ్ళీ మనం జన్మ చూసుకుంటున్నాం. మనకి జన్మ కాదు. పౌరుల విశిష్టత ఆగామి సంచిత ప్రారంభ కర్మల గురించి మీరు చెప్పాడు. అంటే ఆగామి ఎలా వస్తుంది, సంచితం అంటే మళ్ళీ ఎలా వస్తాయి, ప్రారంభం జరిగింది ఏం జరిగింది, ఈ 3 విషయాలు కూడా చక్కగా చెప్పారు. ఏ మనిషికైనా అర్థం కావాలంటే ఆ 3 తప్ప ఆగామి, సంచిత, ప్రారంభం. ఒక బీజం పడదంటే దానికి ఏదో కారణం లేకుండా కర్త బయటికి రాదు. కర్త వచ్చిన తర్వాత కార్యం ఉన్నంత వరకు కర్త బతికుండాల్సింది. కర్త ఉన్నంత వరకు కర్మ ఉండాల్సింది. కర్త, కర్మ, కార్యం. దాన్నే ఆగామి, సంచిత, ప్రారంభం. అంటే మన ప్రారంభ కర్మ చేసి ఏదో అవన్నీ అనుభవించాలి. అయితే సంచిత కర్మలు అవన్నీ వస్తుంది. ఇప్పుడు ఆగామి, సంచిత, ప్రారంభాలు ఏదైతే ఉందో ఇప్పుడు చేసుకోవడానికి నీ చేతిలో జరిగినవి మనకు తెలియదు, అయిపోయింది. కానీ ఇప్పుడు చేసుకోవడానికి నీకు మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా ముందుకోవాలి, ఈ కోరికలు ఎలా అనుభవించుకోవాలి, సంచిత ప్రారంభ కర్మలు ఎంతవరకు మనం దాన్ని ఆస్వాదించాలి, ఒక్కరు దాన్ని మానేయాలి. అటువంటి వాటిలో మన గతంలో ఏం జరిగిందో రేపు ఏం జరగబోతుందో తెలియదు. కానీ ఇప్పుడైతే వర్తమానంలో మనం ఏం చేస్తే సెట్ అవుతుందో, ఏం చేస్తే మనకి ఈ జన్మ రాయించడం అవుతుందో అవి ఇప్పుడు మన చేతిలోనే. కాబట్టి గుర్రాలు పరిగెత్తి పోతూ ఉన్నాయి. ఆ గుర్రాలు ఒక్కసారి గట్టిగా లాగి పట్టుకోవాలి. ఎట్లా అంటే ఉదాహరణకి ఆదిశంకరాచార్యులు సన్యాసం తీసుకోవాలి 8 ఏళ్ళకి. కానీ సన్యాసం తీసుకుంటే వాళ్ళ అమ్మగారు ఏం చేయాలి? ముసలి వచ్చి దాన్ని కాయపడం పట్టినప్పుడు కొట్టుకుంటాడు. అమ్మా నన్ను ముసలు పట్టుకుంది, నన్ను వదలట్లేదు అన్నాడు. నాయన ఎట్లా అమ్మ నువ్వు రాకు, నువ్వు తినేస్తావు. కాబట్టి నువ్వు సన్యాసం తీసుకుంటానంటే ఇది తీసిపెట్టుకుంటాడు. సన్యాసం అంటే ఏంటి? మళ్ళీ
సన్యాసం తీసుకుంటే ఎక్స్పెక్ట్ కదా మనకి నేను చెప్పమ్మా సన్యాసం తీసుకోలేనా నువ్వు చెప్పు అని. మరి బతుకుంటే తర్వాత ఎప్పుడైనా చూడొచ్చుకోకూడదు. మరి కుసలు తినేది అది కూడా ఉండదు కదా. సన్యాసం అయినా ఇంకొక ఆడపడి దొరుకుతుంది కదా, అయినా పర్వాలేదు సన్యాసం తీసుకోలేదు. అప్పుడు ఏంటి ఆయన నాతో అబద్ధాలు ఆడతారంటే, లేదమ్మా అర్షద్ గారి మాయ ముసలి బండారనే ముసలి వచ్చి పట్టుకుంది నన్ను, నీకు సన్యాసం తీసుకోవడం బండారని అర్థమైందా? చిన్న మాట. కాబట్టి అలాంటి బండాలు ఆగామ సంచిత ప్రారంభ కర్మలో ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మరి ఈ పీఠానికి వారికి ముత్యాలరావు గారికి మనకి ఎందుకంటే స్టార్టింగ్ కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు ఎప్పుడు ఏదో పోలేదు కాబట్టి లక్ష్మీనారాయణ గారు ఒక 4 మంచి మాటలు చెప్పవలసిందిగా మనం కోరుకుంటున్నాం. జై సద్గురుదేవ్ మహారాజ్ కి జై గురుదేవ్. బ్రహ్మస్వరూపులైనటువంటి ఆత్మబంధువులకు ఆశీనులైనటువంటి గురువులకు, అదేవిధంగా మరి ఈ జ్ఞానపీఠానికి చేసినటువంటి శిష్య బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గురుపీఠము అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠంగా విరాజులకు ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గురుపీఠాన్ని స్థాపించినటువంటి గురువర్యులు అక్నేపల్లి వసంతాచార్యులు దయానది గురుదేవులు మాత లీలావతి మాత. మరి వారి యొక్క అభిమతం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మ విద్యను అభ్యసించి తరించాలని చెప్పేది వారి యొక్క భావన. ఎందుకంటే వారు గురువులను ఆశ్రయించి గురు పరంపరను భుజస్కంధాలపై వేసుకొని మరి వారి నుంచి ఈ యొక్క ఆత్మజ్ఞాన బ్రహ్మ విద్య ప్రతి ఒక్కరికి పంచాలనేటటువంటి భావనతో మరి లక్షలు వెచ్చించి మనకి యొక్క ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠాన్ని గురువులు మనకు అందించడం మనం ప్రయోజన సుకృతంగా భావించాలి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా మనం ఒక బోధ చేయాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలని చెప్పడానికి, మన దగ్గర ఉన్న సమానంగా చెప్పడానికి ఆ వేదమాత యొక్క అనుగ్రహము, సరస్వతి దేవి యొక్క కటాక్షంతో పాటుగా సద్గురువుల కృపా కటాక్షాలు ఉంటేనే ఈ వాక్కు విడబడుతుంది. అదేవిధంగా సత్య మార్గంలో ధర్మ మార్గంలో జీవించేటటువంటి వాళ్ళే సభాముఖంగా ధర్మం గురించి, దైవం గురించి, ఆత్మబోధ గురించి చెప్పేటటువంటి శక్తిని ఆ వేదమాత, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అదేవిధంగా సకల భక్తి విషయాలు అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానం. అనంత సద్గురు అనగానే దాంట్లోనే ఉంటుంది సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం తెలుసుకోవడానికి తపన ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవడానికి ముందు మనం ఏం చేయాలి? భక్తి కావాలి, భక్తిని ఆశ్రయించాలి. భక్తి ఏమైతుంది? భక్తి కాదు, దీని తర్వాత ఇంకోటి ఏదో ఉందనేది భావన. భక్తి కాస్త ఏముంది? సత్య అన్వేషణ జరుగుతుంది. సత్య అన్వేషణ, ఆ సత్య అన్వేషణ ఏమిటి? జ్ఞానం వైపు అనుకుంటుంది. జ్ఞానం కానీ ఇంతకన్నా అతీతమైన ఇంకోటి ఉందా? జ్ఞానం. అప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు? వారి యొక్క పూర్వజన్మ సుకృత ఫలితం వలన జ్ఞాన మార్గాన్ని
ఏం ఎంచుకుంటారు? జ్ఞాన మార్గాన్ని. జ్ఞాన మార్గం ఎంచుకోవడం ఏమవుతుంది? దాంట్లో మళ్ళీ అన్వేషించి దాంట్లో కూడా క్వాలిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి? స్టడీ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, దాన్ని బాగా స్టడీ చేయాలి. చేస్తే అవుతుంది అనంతం. ఏమవుతుంది? అనంతం. అనంతం అంటే ఇది ఇంతుంది, ఇది ఇంతుంది, ఇది అంతుంది చెప్పడానికి అలిగి లేదంట. అంతగా వ్యాఖ్య. అంతేనా? చీకటి గది ఉంది. చీకటి గదిలో దీపం వెలిగిస్తే ఎలా ఉంటుంది? చీకటి గది ఉంది. ఒక దీపం వెలిగిస్తే ఎలా ఉంటుంది? అంతా వెళ్ళేది. ఇంకెక్కడైనా చీకటి ఉంటుందా? సాధనకి మన గమ్యాన్ని చేసుకోవడానికి ఈ పెట్టాలి. ఫస్ట్ పెట్టు భక్తి. ఫస్ట్ పెట్టు భక్తి. భక్తి గురువుగారి పాదాలు పట్టుకోవాల్సిందే. గురువుగారి పాదాలు పట్టుకోవడం ఈ రోజు కూడా పట్టుకోకుండా రోజు మనకి ఎటువంటి జ్ఞానం మనకి రాదు. మనకు అంతకు ముందు అన్నీ తెలుసు, మాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకి ఏమీ తెలియదు. ఎలాగంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయని మనకి మనలో చాలా మందికి అసలు మానవ జన్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది తెలియదు కూడా. అది తెలియాలి అంటే గురువు పాదం పట్టుకోవాల్సిందే. నేనైతే నాకు తెలిసిన అనుభవం అయితే నాకు భగవద్గీత తెలుసు, మామూలుగా అంతకుముందు అన్నీ తెలుసు, కానీ అందులో 18 అధ్యాయాలు ఉంటాయని మాత్రం నాకు తెలియదు. చదివేవాడిని భగవద్గీత. తద్వారా ఆ శ్లోకాలు కూడా కొంచెం కంఠస్థంగా చదవలేకపోయాయి. జ్ఞానం అనేది మనం మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది తెలవాలంటే గురువుగారి పాదాలు పట్టుకోవాలి. ఆ గురువుగారి పాదాలు పట్టుకున్న తర్వాతనే మరో జన్మ అనేది లేకుండా చేసుకోవడం కుదురుతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందరూ కూడా ఈ విధంగా గురువుగారి సన్నిధికి చేరి గురువుగారి కృపకు పాత్రులై అందరూ ఎక్కువగా సాధన చేసుకోవాలి. గురువు గారు ఏదైతే చెప్పారో ఆమె చేస్తే చాలు. సాధన మరో ఉన్నమైపోయిన బాధ గురువు గారు సాధన చేస్తే సాధనలోనే సముద్రంలో జరుపుతుంది అని పెద్దవారు చెప్పారు. ఇంత సాధన చేసుకుంటే ఇంత మంచిది. అయితే గురువు గారు అన్నారు చిలకని పెట్టుబడి బాగుంది ఎట్లా చిన్నప్పుడు చాలా బాధపడుతున్నా. ఎక్కడెక్కడ ఎన్నో పూజలు చేసినా మంచిగా అన్ని గుళ్ళు వెళ్ళి వెళ్ళాలని అంత ప్రశాంతంగా దాన్ని తిరిగిన అందరితో సంతోషం